49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు అంశాలు రాజకీయంగా చాలా హీట్ ఎక్కుతున్నాయి. ఒకటేమో ఎమ్మెల్యే గురించి అయితే, ఇంకొకటేమో తిరుమల లడ్డూకి సంబంధించి. ముందుగా మనం తిరుమల లడ్డూ గురించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని, ఈ రెండు అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా తిరుమల లడ్డూ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆ స్కామ్ గురించి ఆల్మోస్ట్ 250 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి మనందరికీ తెలిసింది, వింటూనే ఉన్నాం. సో రెండు పార్టీలకు సంబంధించి అటు టీడీపీ ఇటు వైసీపీ ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. సిట్ అయితే మాత్రం ఈ లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిలో ఎటువంటి జంతువుకు సంబంధించిన కొవ్వునైతే ఇందులో కలపలేదు, ఇది కేవలం పామ్ ఆయిల్ అలాగే ఇతర కెమికల్స్ కల్పించేటటువంటి నెయ్యిని మాత్రమే యూజ్ చేశారు అనేటువంటిది తేల్చెప్పింది. ఈ ఓవరాల్గా ఈ అంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే, తిరుమల వెంకటేశ్వరుడు అనగానే దానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామని అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఓవరాల్గా ఇండియా, ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. ఈ అంశాన్ని భక్తులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తిరుమల లడ్డు వివాదం గురించి మనం మళ్ళీ పూర్తి వివరాల్లోకి వెళ్ళనవసరం లేదు. నక్షల్గా చెప్పుకోవాలంటే తిరుమల లడ్డు నెయ్యి కల్తీ గురించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, అంటే మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ, దాని దగ్గర ల్యాబ్ ఉన్నది. సరే, ప్రతి దగ్గర ల్యాబ్లు ఉంటాయి. దాన్ని ఒక ప్రామాణికమైనటువంటి ల్యాబ్గా పరిగణిస్తారు. ఆ ల్యాబ్కి పంపించినప్పుడు అది ఇచ్చినటువంటి నివేదికలో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి లక్షణాలు కనిపించాయి అని చెబుతూనే దానికి మినహాయింపులు చెప్పింది. ఏమిటి అంటే కొన్ని సందర్భాల్లో ఫాల్స్ పాజిటివ్ రిపోర్టులు రావచ్చు. అదేవిధంగా గేదెలు తాగేటువంటి ఆవులు లేదా గేదెలు తినేటువంటి దానిలో ఉండేటువంటి తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి కూడా కొన్ని అటువంటివి రావచ్చు అని చెప్పేసి మినహాయింపులు చెప్పింది. అదేవిధంగా కల్తీ గురించి కూడా చెప్పింది. అయితే చంద్రబాబు నాయుడు గారు తన నాయకుల సమావేశంలో అని చెబుతూ దాన్ని బహిరంగంగా వచ్చేట్టుగా లీక్ చేశారు. అది వాస్తవం. ఏమిటి అంటే జంతువుల కొవ్వు కలిసింది, కల్తీ నెయ్యి అని చెప్పేసి చెప్పారు. అది భక్తుల మనోభావాలని దెబ్బతీసింది, పెద్ద సంచలనాత్మకంగా మారింది. దాని మీద ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు సిట్లో నిజాలు రాష్ట్ర ప్రభుత్వ సిట్ కాదు, సుప్రీంకోర్టు పర్యవేక్షణని సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా నిపుణులు, రాష్ట్ర కేంద్రంతో పాటు మూడో పక్షానికి చెందినటువంటి నిపుణులు వేశారు. వాళ్ళు చెప్పింది ఏమిటి, ఇందులో జంతు అవశేషాలు, కొవ్వు అవశేషాలు ఏమీ లేవు, కల్తీ జరిగింది అని చెప్పేసి చెప్పింది. పామాయిల్ లేకపోతే ఇతర కొన్ని కెమికల్స్ దీంతో కల్తీ కలిసి ఉంది. నాలాంటి వాళ్ళు కొంతమంది మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే కల్తీ వాస్తవం, దానిలో జంతు కొవ్వు కలిసిందా లేదా అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ మరొక టెస్ట్, ఇప్పుడు మనకి ఏదైనా ఒక డాక్టర్, ఒక ఆసుపత్రి వాళ్ళు మనకు ఒక భయంకరమైనటువంటి జబ్బు ఉందని చెప్పేసి ఒక టెస్ట్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం వెంటనే గుండెలు బాదుకుంటూ అయ్యో మనకు ఉంది, మనం ఇక పోయామని చెప్పేసి అనుకోము. మరొక ఆసుపత్రికి వెళ్తాము, లేదా మరొక నిపుణుడి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకుంటాం. కానీ ముఖ్యమంత్రిగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గమనంలోకి తీసుకోకుండా ఇట్లా చెప్పింది అని చెప్పేసి ఎందుకు బహిరంగంగా మీడియాకి లీక్ చేశారనేటువంటిది అప్పుడు చర్చ జరిగింది. ఎందుకు అంటే అది జరిగినటువంటి కాలం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు కనుక ఆ పాపం అంతా వాళ్ళకే పోవాలని ఒక రాజకీయపరమైనటువంటి దాడి కోసం అప్పుడు చేశారు. సరే, రాజకీయ పార్టీలు అన్న తర్వాత అలాంటివి చేస్తూ ఉంటాయి. చివరికి అల్టిమేట్ గా ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే జంతు కొవ్వు కలవలేదు, కానీ ఇతర కల్తీలు ఉన్నాయి. ఆ కల్తీ నెయ్యి విలువ 250 కోట్ల రూపాయలు చిల్లరని చెప్పేసి చెప్పింది. రెండోది, ఇప్పటి వరకు సిట్టు దాదాపు 600 పేజీలకు పైగా నివేదిక ఇచ్చి చేశారు. ఆ నివేదిక పూర్తి భాగం ఇంకా రాలేదు. ఏనుగు గుడ్డి వాళ్ళ కథలాగా ఎవరికి
అందినటువంటి దాన్ని ఏనుగు ఎట్లా ఉందంటే స్తంభం లాగా ఉందని, చాకలాగా ఉందని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పినప్పటికీ వైసీపీ నాయకుల పేర్లు ఉన్నాయని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఉమ్, ఓమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఇందులో ఈ కుంభకోణంలో నిమగ్నం అయ్యారనేటువంటి పేర్లు, వాళ్ళ పేర్లు ఇంతవరకు బయటకు రాలేదు. వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసినటువంటి అప్పన్న ఎవరో ఒక అతని పేర్లు, ఇతర అధికారుల పేర్లే వచ్చాయి తప్ప చిన్నప్పన్ పేరు రాజకీయ నాయకులు వినిపిస్తోంది. లేరు. అందుకని దాన్ని అవకాశంగా తీసుకొని వైసీపీ ఏం చెప్తుందంటే మొత్తం అంతా ఫ్రాడ్ ఇది అని చెప్తున్నాం. కానీ వాళ్ళు దాస్తున్నది ఏంటంటే కల్తీ జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ హయాంలో కల్తీ జరిగింది అనేటువంటిది, ఇతర కల్తీ జరిగిందనే దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని సెలెక్టివ్ వాళ్ళు కూడా సెలెక్టివ్ గా మా పేర్లు ఏమి లేవు కదా, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జంతుకు ఏమి కలవలేదు కదా, అందుకని మా మీద తప్పుడు ప్రచారం చేశారని వాళ్ళు అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కల్తీ జరిగిందని చెప్పాము, జంతుకోవు అసలు కల్తీ లేదని చెప్పలేదు కదా, అది వాళ్ళ హయాంలోనే జరిగింది కనుక దానికి కూడా వాళ్లే మధ్యలో అని చెప్పేసి చెప్తున్నారు. మరి రాజకీయ నాయకులు ఎవరు లేరు ఎందుకనేటువంటి ప్రశ్నకి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి సమాధానం లేదు. వాళ్ళ ప్రమేయం ఉందని కదా వాళ్ళు చెప్పింది. అందుకని రేపు కోర్టులో ఇది ఏ విధమైనటువంటి విచారణ జరుగుతుంది, అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళని బాధ్యులు చేస్తారా, లేకపోతే ఇంకోళ్ళని బాధ్యులు చేస్తారా అనేటువంటి కూడా చూడండి. అంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి డైరీ ఫార్మ్స్ కి ఇవన్నీ కూడా వెళ్ళాయి, ఈ నెయ్యికి సంబంధించి ఆర్డర్స్ అన్ని ఇటువంటిది కూడా వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలంటారు? రాజకీయ పార్టీ నాయకులు అంటే వైసీపీ కానీ లేదా మరొక పార్టీ నాయకులకు సంబంధించిన డైరీస్ అనేవి రావట్లేదు. వేరే డైరీస్, ప్రైవేట్ డైరీలు అవి. భోలే బాబా కావచ్చు, శ్రీ వైష్ణవ్ కావచ్చు, ఈ డైరీ ఫార్మ్స్ పేర్లు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వెనక రాజకీయ నాయకుల దగ్గర ఉండి వాటికి ఇప్పించారు అనేటువంటిది కూడా వస్తుంది. ఎస్, అవన్నీ ఉన్నమాట వాస్తవం. వాటికి ఇప్పించారు అనేటువంటిది. రెండోది నిబంధనలు ఉన్నాయి, టెండర్ నిబంధనలు సడలించారు అనేటువంటివన్నీ కూడా వస్తున్నాయి. ఏమి సడలించినప్పటికీ కల్తీ నెయ్యికి సంబంధించి సరఫరా చేయడానికి ఏమైనా నిబంధనలు సడలించారా? నెయ్యి అంటారు అంతే. ఆ నెయ్యి అంటే ఏమిటి? కల్తీ లేనటువంటిది నెయ్యి. ఆ నెయ్యిలో మరి అడల్ట్రేషన్ కి సంబంధించి నిబంధనలు ఏమన్నా సడలించారా? సడలిస్తే ఎవరు బాధ్యులు అవుతారు? దానిలో మొట్టమొదటి బాధ్యులు ఏది? అధికారులు. ఎవరు ఆ రోజు అధికారులుగా ఉన్నటువంటి ముఖ్యుల్లో ఎవరు ఒక ఆయన ఎవరున్నారు? అనిల్ సింఘాల్. ఈ అనిల్ సింఘాల్ ఎవరు? విశ్వ హిందూ పరిషత్ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మనవడు. పక్కా హిందుత్వం అదే. అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అంతర్జాతీయ నాయకుడు. అశోక్ సింఘాల్ మనవడు అనిల్ సింఘాల్, ఐఏఎస్ ఆఫీసర్. మరి అటువంటి హిందుత్వవాదులు లేకపోతే మనోభావాలు, భక్తుల మనోభావాలు గమనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళ హయాంలోనే జరిగిందంటే ఎవరికి చుట్టుకుంటుంది? అది అధికారులే కదా ఆ నిబంధనలు పాటించాల్సింది. రాజకీయ నాయకులు మీరైనా నేనైనా నామినేటెడ్ పోస్టులు ఉంటే మనం అధికారం వెలగబెట్టి హడావుడి చేసేసి మన పదవి అయిపోగానే వెళ్ళిపోతుంది. కానీ శాశ్వతంగా ఉండేది అధికారం. అందువలన ఇప్పుడు అధికారులకి మొత్తం అదంతా కూడా చుట్టుకుంది. అయితే ఇది ఎవరి హయాంలో జరిగిందంటే వైసీపీ హయాంలో జరిగింది. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అంతకు ముందు నుంచే ఈ డైరీలన్నీ కూడా సరఫరా చేస్తున్నాయి, అప్పుడు చెక్ చేశారు, మా హయాంలో చెక్ చేశారు అని చెప్పేసి వాళ్ళు తప్పుకున్నారు. అందుకని ఇది అల్టిమేట్ గా ఏమవుతుంది అనేటువంటి మనం చూడాల్సి. అంటే అసలు ఓవరాల్ గా అసలు దేవుడికి సంబంధించి మనం ఏం పూజ చేసినా, ఏదైనా ప్రసాదం చేసిన ఇంట్లో కూడా చాలా నిష్టగా, సో మనం ఆల్రెడీ వాడినవి ఏమన్నా వస్తువులు ఉంటాయి అవి కాకుండా మళ్ళీ ఫ్రెష్గా బయట నుంచి తీసుకొచ్చి పూజకు పడతాం. కానీ ఇక్కడ తిరుమల లడ్డు చాలా కొన్ని వేల కోట్ల మంది ఆ లడ్డూని ప్రసాదంగా స్వీకరిస్తారు. తయారీలో కూడా చాలా నిష్టగా అందరూ ఉంటారు అనేటువంటిది మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఇక్కడ అంటే రెగ్యులర్గా వాడే నెయ్యి కాకుండా పామ్ ఆయిల్ నుంచి తీసినటువంటి ఆయిల్ కావచ్చు, కెమికల్స్ కలిపి చేసినప్పుడు కల్తీ అయినట్టే అని అనుకోవాలా, లేకపోతే జంతువులకు కలవలేదు కాబట్టి సరే కల్తీ కాలేదు అని అనుకోవాలంటారా ఒక సామాన్యుడు, ఒక భక్తుడు కావచ్చు? నేను ముందే చెప్పా, కల్తీ జరిగింది.
కల్తీ జరిగింది, కానీ ఆ కల్తీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జంతువుల కొవ్వు కల్తీ జరగలేదు. ఉమ్, ఇప్పుడు సిట్ చెప్పినటువంటి దాని సారాంశం కూడా అదే. సంచలనం ఎందుకయింది? కల్తీ నెయ్యి అంటే అంత సంచలనం అయ్యేది కాదు. అందులో జంతువుల కొవ్వు కలిసింది అనగానే అవును. మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకని మనం ఆ విషయాన్ని మిక్స్ చేసి చూడకూడదు, రెండు వాస్తవమే. అందుకని అల్టిమేట్ గా ఏమవుతుంది అనేటువంటిది చూడాలి. షూర్ అండి, తప్పకుండా. సో మరి ఈ లడ్డు వ్యవహారం ఇంకెంత ముందుకెళ్తుంది? సిట్ అయితే ఆల్రెడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఏం జరుగుతుందో చూద్దాం.